మావరిక్ ఎపిసోడ్ 7. మావరిక్ ఆ కవర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారిని చూడ్డానికి వచ్చిన వాళ్ళ అమ్మ చెల్లిని ఇంటికి వెళ్ళిపోమని తాను అక్కడే ఉంటానని చెప్తాడు మావరిక్. వాళ్ళ వదినకు ఫోన్ చేసి, వదిన నువ్వేం కంగారు పడకు, విద్యుని నేను తీసుకొస్తా అని ధైర్యం చెప్తాడు. ఆ రాత్రంతా మావరిక్ పోలీస్ స్టేషన్లోనే ఉంటాడు. తర్వాత రోజు ఉదయం 7 అవుతుంది. మావరికి వాళ్ళ వదిన ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చాలా కంగారుగా చెప్తుంది. వెళ్ళేసరికి కార్ డ్రైవర్ గోవింద్ ఒంటి నిండా రక్తంతో ఉంటాడు. ఏమైంది, ఏంటి ఈ రక్తం, ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు మావరిక్. విద్యుని అని ఏదో చెప్దామని చాలా ఆవేశపడుతూ ఉంటాడు గోవింద్. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి కాసేపు అయ్యాక నిదానంగా చెప్పమని అంటారు. ఎవడో ఒకడు వచ్చాడు సార్, నిన్న పాపని తీసుకెళ్ళిపోవడానికి. నేను అడ్డుపడేసరికి నన్ను కొట్టి పాపని తీసుకెళ్ళిపోయాడు. కానీ నేను వాళ్ళ వెనకాలే వాళ్ళకు తెలియకుండా వెళ్ళాను. వాడు ఆ పాపని అరకులో సుంకరిమెట్టి అడవి వైపు తీసుకెళ్లాడు సార్. కొంచెం దూరం వెళ్ళాక వాడు నన్ను చూసేశాడు సార్. నన్ను కొట్టి ఒక రూమ్లో పడేశాడు. నేను తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. పాప వాడి దగ్గరే ఉంది సార్. వాడు రాక్షసుడు, మన పాపని వదిలిపెట్టడు. మీరు ఎలా అయినా అక్కడికి వెళ్ళండి సార్ అని చెప్తాడు గోవింద్. వెంటనే మావరిక్ సుంకరిమెట్టు అడవి వైపు బయలుదేరతాడు. గోవింద్ చెప్పిన దారిలో వెళ్తాడు. దూరంగా ఒక రూమ్ కనిపిస్తుంది. వెళ్ళి చూసేసరికి అంతా చీకటిగా ఉంటుంది. ఎవ్వరూ కనిపించరు. బయట లోపల అంతా వెతుకుతాడు, కానీ ఎక్కడా ఎవ్వరూ కనిపించరు. విద్యుని ఎక్కడ దాచాడో తెలియక చాలా కోపంతో మావరిక్ పక్కనే ఉన్న గోడని చేత్తో గట్టిగా గుద్దుతాడు. చిన్న పగులు వస్తుంది. గుద్దితేనే పగులు రావడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోతాడు. ఒక రాడ్డుతో ఆ గోడ మొత్తం పగలగొడతాడు. అప్పుడు మావరిక్కి కిందకు వెళ్ళడానికి ఒక మార్గం కనిపిస్తుంది. కిందకు వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి తనకి ఎదురుగా 9 మంది చిన్నారుల అస్థిపంజరాలు ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మలికి వేలాడదీసి ఉంటాయి. చూసి ఏం జరుగుతుందో ఊహించలేకపోతాడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్తూ ఉండగా వెనక నుంచి ఒక ముసలావిడ తల మీద గట్టిగా కొడుతుంది. మావరిక్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇంతకీ ఆ ముసలావిడ ఎవరు? విద్యుని ఏం చేశారు? ఆ చిన్నారులెవరు? అస్థిపంజరాలేంటి? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.